చాలా బాగుంది. ఆరెంజ్ సో ఆరెంజ్ మళ్ళీ రీ రిలీజ్ లో చూడడం ఎలా అనిపిస్తుంది? సూపర్ ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగుంది, చాలా నచ్చింది. అంటే అప్పుడు మనకి ఈ సినిమా అనేది ఫ్లాప్ అయింది కదా, ఇప్పుడు ఆరెంజ్ రిలీజ్ అయింది. నేను అప్పుడు ఫ్లాప్ అయింది, నేను వెళ్ళలేదు. అప్పుడు నేను స్కూల్లో ఉన్నాను, చాలా నచ్చింది. ఇప్పుడు పెద్ద స్క్రీన్ లో చూడడం ఎలా బాగుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్. రామ్ చరణ్ జెనెలియా కాంబినేషన్ ఎలా అనిపించింది? అప్పుడు అంత నాకు తెలీదు, ఇప్పుడు సూపర్. అసలు చాలా లాజికల్ ఉంది మూవీ అయితే. ప్రాక్టికల్ గా కూడా ఉంది. ఆ కాంబో అనేది మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, లవ్ అనేది కొంతకాలం మీ లైఫ్ లో కూడా కొంతకాలమే బాగుందా? మాది లవ్ మ్యారేజ్, హ్యాపీగానే ఉన్నాం మేము. అంటే చాలా మంది కొంతకాలం బాగుంటుంది సినిమాలో చూపించారు, ప్రాక్టికల్ గా కూడా బాగుంది అంటున్నారు. మరి మీ లైఫ్ లో అలా ప్రాక్టికల్ గా అయ్యిందా? చిన్న చిన్న అబద్ధాలు ఉంటాయి కదా, వాటితో బాగానే ఉంటుంది. మీకు ఏ సాంగ్ బాగా ఇష్టం? ఈ సాంగ్స్ బాగుంటాయి. రామ్ చరణ్ లవ్ స్టోరీస్ కన్నా ఇప్పుడు బాగా యాక్షన్ స్టోరీస్ చేస్తున్నారు కదా, మరి యాక్షన్ స్టోరీస్ చేసేవాళ్ళు లవ్ స్టోరీస్ చేస్తున్నారు. లవ్ స్టోరీస్ బాగుంటాయి. ఈ వీక్ లో మనకి వ్యాలంటైన్స్ వీక్ లో చాలా రీ రిలీజ్ చాలా సినిమాలు అయితే వచ్చాయి, డైలాగ్ కానీ ఇవన్నీ. సో వీటితో కంపేర్ చేసి ఇప్పుడు రీ రిలీజ్ మూవీ చూసారు కదా, ఎందుకని? నాకు ఇష్టం రీ రిలీజ్. ఇంకా ముందు ఏమైనా వస్తే కూడా. రామ్ చరణ్ ఏ సినిమా రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు? ఆరెంజ్ కాకుండా ఆరెంజ్ ఇస్ మై ఫేవరెట్. అది కాకుండా చిరుత ఉంది, మగధీర కూడా బాగానే ఉంటుంది. సో ఈ బర్త్డేకి చిరుత రీ రిలీజ్ చేస్తున్నారు, వెళ్తారా? వెళ్తాను, మార్చ్ 27 ఖచ్చితంగా వెళ్తానండి. ఓకే, మీ ఫేవరెట్? వ్యాలంటైన్స్ వీక్ లో మనకి చాలా మూవీస్ వచ్చాయి, లైలా కానీ లైలా కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. మరి ఆరెంజ్ రీ రిలీజ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఎంజాయ్ చేసాము. మూవీ కూడా జెనిలియా కానీ ఇంకా రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ, మళ్ళీ వాళ్ళిద్దరు కాంబో ఎక్స్పెక్ట్ చేసేది రాదు, వస్తే ఎట్లా ఉంటుంది? సూపర్. సో ఇప్పుడు చూస్తున్న రామ్ చరణ్ ని అప్పుడు చూస్తున్న రామ్ చరణ్ ఇప్పుడు రామ్ చరణ్ బాగున్నాడు, అంటే ఇప్పుడు మూవీలో రామ్ చరణ్ లవ్ స్టోరీ చేయాలని అనుకుంటున్నారా? చేయాలి అనుకుంటున్నాను, బాగుంది మూవీ మాత్రం. సో ఇలాంటి స్టోరీస్ ఇంకా రావాలనుకుంటున్నారు లవ్ స్టోరీస్. అప్పట్లో ఎందుకు ఫెయిల్ అవుతుందో నాకు తెలియదు, బట్ ఆల్రెడీ అయింది కదా. నాగబాబు కొంచెం కలెక్షన్ బాగానే వచ్చింది లాస్ట్. సెకండ్ రిలీజ్ కూడా బాగానే వచ్చింది, వస్తుందనే అనుకుంటున్నాను, వస్తే మంచిగా. సో రామ్ చరణ్ గారి మూవీస్ లో ఆరెంజ్ కాకుండా మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ధ్రువ నుంచి ఒక డ్రాస్టిక్ చేంజ్ అయితే అబ్జర్వ్ చేశాను, బట్ అక్కడ నుంచి ఇంకో రీ రిలీజ్ చేయమంటే రామ్ చరణ్ గారి సినిమాని ధ్రువ చేయమంటారా? ధ్రువ రిలీజ్ చేస్తే తెలుగు మూవీ రామ్ చరణ్ గారి ఇంకో బెస్ట్ కంబ్యాక్ తో రావాలని నేను కూడా అనుకుంటున్నాను, బికాజ్ మేము ప్రభాస్ ఫ్యాన్స్ బేసిక్ గా. బట్ మూవీ బాగుంటే మేము ఎంకరేజ్. ఇప్పుడు ప్రెసెంట్ రంగస్థలం లుక్ లో కనిపిస్తున్నారు, నెక్స్ట్ బుచ్చిబాబు ఉప్పిన డైరెక్టర్ తో చేస్తున్నారు కదా, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా ఆఫ్టర్ గేమ్ చేంజ్? యా ఉంటాయి కదా. సో ఏ కైండ్ ఆఫ్ మూవీలో రామ్ చరణ్ గారు చూద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్? యాక్షన్. యా యాక్షన్. పుష్ప లాంటి సినిమా కావాలంటే పుష్ప అల్లు అర్జున్ చాలు. అంటే రామ్ చరణ్ పనికి వస్తాడు, కానీ అల్లు అర్జున్ కూడా ప్రూవ్ చేసుకున్నాడు కదా. మరోసారి ఆరెంజ్ చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈసారి నా ఫ్రెండ్ తో వచ్చాను, యాక్చువల్లీ గర్ల్ ఫ్రెండ్ తో. సో ఐ మీన్ గర్ల్ బెస్టీ. ఎలాంటి రోల్స్ లో రామ్ చరణ్ బాగుంటాడు? యాక్షన్ మూవీస్ లో చాలా బాగుంటాడు. గేమ్ చేంజర్ ఎలా అనిపించింది? గేమ్ చేంజర్ నేను చూడలేదు, ఎందుకంటే పెద్దగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది, అప్పుడు కూడా నేను ఫీల్ అయి ఉంటే సేమ్ అని అనుకుంటున్నా. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ థియేటర్ ఎక్స్పీరియన్స్. దట్స్ వాట్ ఐ కెన్ సే. సెకండ్ టైం కదా రిలీజ్ అవ్వడము, ఆ ఫీల్ ఎలా అనిపించింది? అంటే లాస్ట్ టైం ఎన్నిసార్లు రిలీజ్ అయినా మేము చూస్తాం, అంత బాగుంటుంది మూవీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఒక క్లాసిక్స్ అని దానికి నేను పోలికే లేదు చెప్పాలంటే, ఆ డిఫరెంట్ ఇస్ డిఫరెంట్. ఓకే, సో సాంగ్స్ బాగున్నాయి చెప్పాలి. ఏమేం చేసి సినిమాలో ఏమేం చేసి అలాంటి ప్యూర్ లవ్ స్టోరీలో రామ్ చరణ్ గారు నటిస్తే ఎలా అనిపిస్తుంది? బాగుంది. అదేంటి సినిమాలు మళ్ళీ రావాలి, ఎందుకంటే జనాలు ఇప్పుడు మిస్ అవుతుంది. అదే మంచి సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ఉంది, అంటే మళ్ళీ ఆ పాత వైబ్స్ అవన్నీ మళ్ళీ వినే సాంగ్స్ ఇప్పుడు ఏం రావట్లేదు, అన్నీ ఒకసారి వన్ టైం లిజనింగ్ అంతే. అంటే సినిమాలో మీరు దేనికి కనెక్ట్ అయ్యారు బ్రో? సాంగ్స్ అన్ని వచ్చే సాంగ్స్, హలో రమ్మంటూ సాంగ్, ఇంకొకటి
సినిమా హాల్ లెక్క ఉందా, కాన్సర్ట్ లెక్క ఉందా? సేమ్ కాన్సర్ట్ అన్న, కాన్సర్ట్ ఇంకా డాన్సింగ్ మా అన్నీ ఉన్నాయి. సో మీరు కూడా ఈ సినిమా చూడండి, వీకెండ్ చాలా బాగుంటుంది. చాలా బాగుంది. అప్పుడు ఫ్లాప్ ఎందుకైందో అది అర్థం కాలేదు, కానీ ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది అది. అంటే సినిమాలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, లవ్ కొంతకాలమే బాగుంటుందని. మీ లైఫ్లో కూడా లవ్ కొంతకాలమే బాగుంది. కరెక్టే, అది సినిమా పరంగా అయితే మనకు కొంతకాలంగానే కాదు, కానీ అది కరెక్ట్ చూపించాడు మనకు స్టోరీ మొత్తం. వ్యాలంటైన్స్ డే రోజు మనకి చాలా సినిమాలు వచ్చాయి, కొత్త కొత్త సినిమాలు. కానీ వై మీరు ఈ సినిమాని చూస్ చేస్తున్నారు? ఇది ఈ సినిమా చూడాలంటే దాంట్లో ట్రూ ఉంది కాబట్టి, దాంట్లో నిజం ఉంది కాబట్టి చూడవలసిన సినిమా అది. సాంగ్స్ ఎట్లా అనిపించినాయి అన్న? చాలా సాంగ్స్ అంటే చాలా రూబా సాంగ్స్, అంటే కాంబో చూసారు కదా మనకి ఆల్ సాంగ్స్ ఫెంటాస్టిక్. అసలు రామ్ చరణ్ సాంగ్స్ తోనే సినిమా హిట్, బ్లాక్ బస్టర్ హిట్. ఆల్రెడీ మీరు టీవీలో అయిపోయింది మళ్ళీ అడుగు. సినిమా ఎన్నిసార్లు వచ్చినా చూడాలనిపిస్తుంది. ప్రతిసారి అసలు ఎన్నిసార్లు వచ్చినా చూడాలనిపిస్తుంది సినిమా. ఖచ్చితంగా చూడవలసిన సినిమా. రామ్ చరణ్ కి చాలా యాక్షన్ మూవీస్ వస్తున్నాయి కదా, లవ్ స్టోరీ. సో ఇప్పుడున్న రామ్ చరణ్ నచ్చుతున్నాడా? రామ్ చరణ్ ఆరెంజ్ చాలా బాగుంది, ఇప్పుడు కూడా చాలా బాగుంది. అండ్ ఏ సినిమా వచ్చినా బ్లాక్ బస్టర్. అన్న అసలు మీరు సినిమా చూసినట్టు అనిపించింది, ఒక కాన్సర్ట్కి వెళ్ళినట్టు అనిపించింది? లేదు, ఒక కాన్సెప్ట్ పరంగా, ఒక సినిమా పరంగా, ఒక ఎంజాయ్ పరంగా, మ్యూజిక్ కాన్సర్ట్, మ్యూజిక్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ పరంగా కూడా చాలా సాంగ్స్ కోసం మళ్ళీ సపరేట్ రావాలనిపించింది. రామ్ చరణ్ ది ఆరెంజ్ కాకుండా ఇంకే అంటే ఇక్కడ మూవీ మాత్రం ఎక్కడ సూపర్. ఎందుకంటే మనకి ఎక్కడ 10 స్టోరీస్ 10 లవ్ స్టోరీస్ ఉన్నా కూడా ఎక్కడ వల్గరిటీ లేకుండా చాలా నీట్ గా స్టోరీ అనేది చాలా నీట్ గా ఉంటుంది. ఇక్కడ స్టోరీ పరంగా అయితే చాలా నీట్ మూవీ. అంటే ఒక చిన్న కాన్సెప్ట్ అయితే ఉంది కదా, ప్రేమ కొంతకాలమే బాగుంటుంది. మీ లైఫ్ లో కూడా ప్రేమ కొంతకాలమే బాగుందా? ప్రేమ అనేది కొంతకాలం అట్లా ఏముండదు. సినిమా లాస్ట్ లో మళ్ళీ ప్రూవ్ చేస్తాడు. అంటే ఒక అమ్మాయి ఎవరైనా ఒక లవర్స్ ఇద్దరు కానీ లైఫ్ లాంగ్ ప్రేమిస్తే ఆ లవ్ నిజంగా చాలా కాలం బాగానే ఉంటుంది. లాస్ట్ లో ప్రూవ్ చేస్తాడు. స్టార్టింగ్ హీరో ఒక డైలాగ్ ఉంటాడు, లాస్ట్ లో క్లియర్ అవుతుంది లవ్ లైఫ్ లాంగ్ కూడా బాగుంటుంది అని. కొత్తగా ప్రేమిద్దాం, కొంతకాలం ప్రేమిస్తాను, తర్వాత ఏం చేస్తాడంటే కొంతకాలం ప్రేమిస్తాడు. అది కూడా పోతే ఏమవుతుంది అంటే నా కర్మకాలి అది కూడా పోతే అన్నట్టు హీరో అది ఇంకా ప్రేమిస్తా అంటాడు. ప్రొడ్యూసర్ అయిన నాగబాబుకి మరి ఇప్పుడైనా కలెక్షన్స్ నిండిపోయాయా? మరి మూవీ పరంగా చాలా లాస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు చాలా కలెక్షన్స్ వచ్చాయి కదా, ఈసారి కూడా కొంచెం పబ్లిసిటీ కొంచెం చేస్తుంటే ఇంకా చాలా వచ్చారు. ఎందుకంటే ఫేవరెట్ చాలా మంది ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఆరెంజ్ అనేది. రామ్ చరణ్ కి రీ రిలీజ్ ఆరెంజ్ కాకుండా ఇంకేది రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకోండి? రామ్ చరణ్ గారికి మగధీరా ఆరెంజ్ రీ రిలీజ్ రావాలని ఇంకో ఆరెంజ్ మూవీ ఇంకో మూవీ రావాలని ఉంది. ఆరెంజ్ కాకుండా మగధీరా అనేది ఇంకా చాలా బాగుంటుంది.